బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దైవ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మన తలంపుకు తెచ్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్యాన్ని సహాయం చేయండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెళుకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. చాలు. పిల్లరా, గత వారంలో మెళుకుగా ఉండి ప్రార్థన చేయుట అనే ధ్యానాన్ని మనం ధ్యానం చేశాం. దేవుని పిల్లలుగా, దేవుని సంఘమైన మనం నిద్రమూర్తులుగా ఉండకూడదు, మెళుకువ కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన ఆత్మ సంబంధమైనటువంటి మెళుకువ ఏంటి అంటే, మెళుకువ కలిగి ఉండాలి. మెళుకువ కలిగి ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు చక్కని మాట, మెళుకువ కలిగిన స్త్రీ రేయి మొదటి జామునే మేల్కొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంది, దేవుని సన్నిధిలో భారము కలిగి మొరపెట్టేవారిగా ఉంటారు అని గత వారంలో మనం విన్నాం. ఈరోజు 2వ మాట తలంపుకు నేర్చుకుందాం. విశ్వాసమందు నిలకడ. ఏం కలిగి ఉండాలి? విశ్వాసములో నిలకడ కలిగి ఉండాలి. విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉండాలి. విశ్వాసంలో బలమైన వారుగా ఉండాలి. అదే దేవుడు మా దగ్గర నుండి కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లారా, మనం విశ్వాసంలో నిలకడగా ఉంటే మనం ప్రార్థనా భారము కలిగిన వారముగా ఉన్నాం. విశ్వాస భారము కలిగిన వారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే చాలా శ్రేష్టమైన సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే అని నేను ఉపదేశ రూపముగా సువార్తను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చరా, విశ్వాసము వ్యర్థము కాకుండా ఉండాలి. మన భక్తి జీవితము వ్యర్థము కాకుండా ఉండాలి అంటే మనము భారము కలిగి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవుడి కార్యం చేస్తాడో చేయడు, దేవుడు ఈ ఆపద నుండి మనల్ని రక్షిస్తాడో రక్షించడో, అవివేకమైనటువంటి మనస్సు కలిగి అపనమ్మకంతో ఉండకూడదు. కానీ విశ్వాసంలో నిలకడగా ఉండి నమ్మి మనం ప్రార్థన చేయాలి. అందుకే మార్కు రాసిన సువార్త 16వ వచనం అంటాడు చక్కని మాట, మనం నమ్మి మనం ప్రార్థన చేస్తే మరణకరమైనది ఏది త్రాగినది మనకు హాని చేయదు. మనం పాములను, 4 పాములను ఎత్తి పట్టుకుంటాం.
అది మనలేమి చేయమని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. విశ్వాసములు నిలకడగా ఉండి ప్రార్థన పూర్వకముగా ప్రార్థనలో స్థిరత్వము కలిగి మనము ప్రార్థన చేస్తే మనం అడిగిన దానికంటే మనం ఊహించిన దానికంటే దేవుడు అత్యధికమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దేవుడు మన పట్ల నెరవేర్చువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి విశ్వాసం వ్యర్థం కాకూడదు, మన ప్రార్థన వ్యర్థం కాకూడదు. అలా ఉండాలి అంటే మనం ప్రార్థన భారం కలిగి ఉండాలి, ప్రార్థనలో స్థిరత్వము కలిగిన వారముగా ఉండాలి, విశ్వాసము స్థిరమైన వారముగా ఉండాలి. అప్పుడే మన విశ్వాసం వ్యర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. మన విశ్వాసం నిష్ప్రయోజనం కానే కాదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ప్రార్థనలు స్థిరమైన వారముగా, విశ్వాసంలో స్థిరమైన వారముగా మనం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. చూడండి, బైబిల్ ఇంకో మాట తలంపుకు తెస్తాను. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, 5 మొదటి వచనంలో చాలా శ్రేష్టమైన మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తూ అంతో మాట్లాడుతున్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు ఘనతను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి చాలు అలాగే నిలవాలంటే మనం స్థిరముగా నిలవాలి. విశ్వాసంలో స్థిరత్వం, ప్రార్థనలో స్థిరత్వం మనము కలిగిన వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లలా, మనల్ని మనము దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని దేవునికి లోబడి దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించి ఏమండి విశ్వాసంలో స్థిరమైన వారముగా ఉంటూ ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది పిల్లల విశ్వాసములు స్థిరమ లేకుండా, విశ్వాసములు నిలబడకుండా బాబు వ్యర్థముగా ఏమండి శరీరానుసారముగా వారు ఆలోచించు వారిగా ఉంటారు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేసే సమయంలో విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి, ఉపవాసంలో పట్టుదల ఉండాలి. అప్పుడే దేవుని మహిమను మనం చూస్తాం, దేవుని కార్యాలు మనం చూస్తాం, దేవుని ప్రసన్నతను మనము చూచువారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో జారిపోయే వారంగా ఉండకూడదు, భక్తులు పడిపోయే వారముగా ఉండకూడదు, సంఘ సహవాసము నుండి దూరమయ్యే వారముగా ఉండకూడదు. మనం సంఘములు స్థిరమైన వారముగా, విశ్వాసములు స్థిరమైన వారముగా మనం నిలిచినట్లయితే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థనను ఆలకించి ప్రతిఫలమును దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడు, బైబిల్ ఇంకో మాటతో ఉపదేస్తాను, చదివి సహాయం చేయండి. దైవ గ్రంథంలో నుండి ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, 6:13
చేత మీరు ఆపజ్జనమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును అది దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఏంటంటే విశ్వాసములో నిలబడితే విశ్వాసం అనే సర్వాంగ కవచమును ధారించుకుంటాం. అపవాది తంత్రములను మనము ఎదిరించువారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతి బాధ్యత అతి ధన్యత మనం పొందుకోవాలి అంటే విశ్వాసము నిలకడగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము సహించిన వారమై విశ్వాసంలో స్థిరముగా నిలిచిన వారమై ఉండాలి. అంతేగాని విశ్వాసము వ్యర్థం చేసుకోకూడదు. దేవుని యొక్క సహవాసము కలిగిన మనం వ్యర్థమైపోకూడదు. అలా అయిపోతే దేవుని నామానికి అవమానం, దేవుని నామానికి అపకీర్తి. అలా మనం ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే మన విశ్వాసము స్థిరమైన వారముగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని అడగాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని దగ్గర అంగలార్చాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి మనకు తోడుగా ఉంటాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. చూడండి, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చదివి సహాయం చేయండి. దైవ గ్రంథంలో నుండి చాలా శ్రేష్టమైన మాట పిల్లరా. ఇది గలతీ రాసిన ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 6:15 వచనంలో పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడును తొడుగుకొని నిలవబడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలో నువ్వు స్థిరమైన వ్యక్తిగా ఉండాలి అంటే సువార్త సంబంధమైన జోడును తొడుగుకొని స్థిరముగా నిలబడాలి, నిలకడగా నిలబడాలి. శోధనలు వచ్చినాయని తొలగిపోవడంగా, శ్రమలు వచ్చినాయని దేవుని సహవాసములు సంఘములు విడిచిపెట్టి వెళ్ళిపోవడంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే దేవుని కృపను మనం పొందుకుంటాం. అప్పుడే దేవుని కార్యాలు మనం పొందుకుంటాం. దేవుని మేలును మనం పొందుకునే వారముగా మనం ఉంటాం. ఎప్పుడంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి అంటే సువార్త సంబంధమైన జోడును తోడుకోవాలి. వాక్యమును మనము ధరించిన వారముగా ఉండాలి. సర్వాంగ కవచమును ధరించిన వారముగా ఉండాలి. అప్పుడే అపవాది తంత్రములను మనం ఎదిరిస్తాము, వారిని జయిస్తాము. క్రీస్తులో స్థిరమైన వారముగా నిలబడే వారముగా ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది. కాబట్టి పిల్లరా, ఉపవాస దినాలను మనం భారము కలిగి ప్రార్థించాలి, పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి, దేవుని అందరి నిరీక్షణ గలవారమై మనం ప్రార్థన చేయాలి. అలా మనం చేయగలిగితే దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాం. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకున్నాం. విశ్వాసంలో నిలకడగా నిలిచి ప్రార్థించి దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా మనం మార్చబడతాం. అటు కృప, అటు సమాధానము దేవుడు మనకు దయచేయగాక.